ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం మరియు విద్యా రంగానికి సంబంధించిన సమస్యలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు చేపట్టాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం విద్యా వ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, నిరుద్యోగ యువత భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతోందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మఒడి, నాడు నేడు వంటి విప్లవాత్మక కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆ పథకాల అమలులో వైఫల్యం చెందడం వల్ల విద్యార్థులు, యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం, నిరుద్యోగుల సంక్షేమం కోసం తమ పోరాటం ఆగదని, ప్రభుత్వం దిగివచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది. విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. మరి ఎలా జరిగింది, ఏ రకమైనటువంటి అన్యాయం జరిగింది అనేటటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. యువత ఎవరైతే మన రాష్ట్రంలో ఉన్నారో వారికి రాబోయేటటువంటి కాలం మీద, వారు చదువుకుంటున్నటువంటి చదువు మీద ఏమాత్రం నమ్మకం కలగకుండా, ఎందుకు చదువుకుంటున్నాము అనేటటువంటి ఒక ఆందోళన, ఒక అనుమానం ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం నడవడిక ఉందనేటటువంటి విషయం మాత్రం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనిస్తా ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా రాసేటటువంటి ఎగ్జామే నిజాయితీగా నడపలేకపోతే, ఇచ్చేటటువంటి ఉద్యోగాలన్నీ కూడా వారి వాళ్లకు డబ్బుకు అమ్ముకుంటా ఉంటే, ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని నమ్మి మేము రేపొద్దున ఎగ్జామ్ రాయాలన్నా, ఉద్యోగం కోసం వేచి చూడాలన్నా ఒక రకమైనటువంటి ఆందోళన, భయం ఉండేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నప్పుడు, రాబోయేటటువంటి తరానికి సంబంధించి, వారి భవిష్యత్తుకు సంబంధించి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆలోచించని ఒక విధానం అమ్మఒడి అనేటటువంటి కార్యక్రమంతో మొదలు పెడితే, నాడు నేడు అనేటటువంటి కార్యక్రమంతో పిల్లల అంటే ఎల్కేజీ నుంచి వాళ్ళ భవిష్యత్తును మార్చాలి, చదువు ఒక్కటే వాళ్ళకి రేపు పొద్దున